మనందరికీ గురువర్యులు, అందరి మంచి కోరే మహోన్నత వ్యక్తి మన వాసా సుధాకర్ సార్ సిఐటి గారి పదవీ రుణ మహోత్సవాన్ని పిలిచి చేసిన 50 మంది ఆర్సీజీలు, ఐటీ డిపార్ట్మెంట్ స్టాఫ్, హెడ్ ఆఫీస్ స్టాఫ్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇది మన ఐటీ కుటుంబం అందరికీ కూడా చాలా మంచి పర్వదినం లాంటిది. ఎందుకంటే గత 6 సంవత్సరాలుగా సిఐటి సార్ మనతో ఉండి ఎన్నో అవకాశాలని మనకి కల్పించి దేశంలోనే గొప్ప స్థాయికి మన ఐటీ డిపార్ట్మెంట్ ని తీసుకెళ్ళినందుకు ఇచ్చే ఒక సేఫ్ కానుక. సో ముందుగా మన వైఎస్ఆర్ సార్ని మాట్లాడవచ్చు సార్. ఈరోజు మరి ఒక అంటే ఇందాక గంగాధర్ అన్నట్టు ఒక శుభదినం అనే కన్నా కూడా మేబీ ఓకే ఎమోషనల్ ఫీలింగ్స్ రకరకాలుగా ఉంటాయి. అది యాక్చువల్లీ మరి సార్ ఈరోజు రిటైర్ అవ్వడం అనేది మనందరికీ చాలా బాధాకరమైన విషయం. ఇన్ఫాక్ట్ అంటే బట్ రిటైర్మెంట్ అనేది మ్యాండేట్, కానీ బట్ పార్టింగ్ అనేది ఇప్పుడు కూడా చాలా బాధగా ఉంటుంది. అందులో మనకి చాలా మనసుకి చాలా దగ్గరైన వాళ్ళు, సోదరులు దగ్గరగా ఉండి ఎక్కువ ఇందులో దాదాపుగా సారు వారితో అనుబంధం నాకు 1999లో నేను ఆఫీసర్ అన్న ట్రైనింగ్గా డిఎం ట్రైనింగ్ ఉన్నప్పుడు కనిగిరిలో హెడ్ క్వార్టర్ స్క్వాడ్కి ట్రైనింగ్ వేశారు. అప్పుడు సార్ కనిగిరి డిఎం. సో ఫస్ట్ సార్ని అప్పుడు మీట్ అయ్యాను 1999లో. అప్పుడు ఫస్ట్ ఆఫీస్లో ఉన్నారు సారు. వెళ్ళినప్పుడు చాలా జనరల్గా మీ అందరికీ కూడా తెలుసు కదా, సార్ రిసెప్షన్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో. ఎవరినైనా సరే చాలా ఆధారంగా ఆప్యాయంగా పిలుస్తారు. అంటే అసలు ముందు కంఫర్ట్, ఎవరైనా కొత్త వాళ్ళైనా సరే కంఫర్ట్ అనేది ఉండేలా చూస్తారు సార్. సో అది చెప్పిన తర్వాత మామూలుగా అలవాటు ప్రకారం తమ్ముడు అనిపించి అప్పుడు ఫైల్ ఒకటి సార్ చేస్తున్నారు. నాకు ఇప్పుడు కూడా ఆగ్మెంటేషన్ కి హెడ్ ఆఫీస్ కి ఫైల్ పెడుతున్నారు. సో ఆ ఫైల్ చూపించారు, మీరు నేర్చుకున్నా ఇలా ఉంటుంది, ఎలా పెట్టాలి అని ఫైల్ అని. సో ఇప్పటి వరకు ఉన్న సర్వీసెస్ వాటి అమౌంట్లు ఎలా ఉన్నాయి, ఈపీకేలు ఎలా ఉన్నాయి. ఆ రోజుల్లోనే సార్ పబ్లిక్ ఒపీనియన్ కింద సర్వే చేయించారు. పబ్లిక్ ఒపీనియన్ లో అదొక పెద్ద ఫ్యామిలీ. సార్ ఆధ్వర్యంలో ఆ డిఎం అనేది ఒక ఫ్యామిలీ హెడ్. అంటే సూపర్వైజర్లు కానీ ఎవరైనా అందరూ కూడా చాలా చాలా ఆప్యాయంగా సార్ ఉండేవాడు. చాలా రోజులు అది ఫస్ట్. మరి ఆర్టీసీలో జనరల్ గా డిఎంస్ అంటే డిఫరెంట్ గా ఉంటుంది. కొంచెం పవర్ ఇలా ఉండటం, తర్వాత ఎక్కువ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, ఇలాంటివి కాకుండా ఒక కంప్లీట్ గా మనం ఒక ఎంప్లాయీ వెల్ఫేర్ కోరే వ్యక్తిగా సార్ అప్పుడు ఫస్ట్ నేను నేర్చుకున్న వాటిలో అది తర్వాత అలాంటి ఎక్స్పీరియన్స్ గా ఈ గత 6 సంవత్సరాలు అయితే ఇక సార్ మా బాస్ అంతా కలిసి ఆల్మోస్ట్ ఒక సోదరులాగా సార్. అంటే జనరల్ గా బాస్ తో ఇమ్మీడియట్ బాస్ తో అనేది ఎప్పుడైనా చాలా మందికి జనరల్ గా డిఫరెన్స్ వస్తూ ఉంటాయి. కానీ మా ఈ 6.5 సంవత్సరాల్లో ఒక్క క్షణం కూడా సార్కి నాకు క్షణం కూడా విభేదం అనేది లేదు. అంటే అసలు ఏ సార్ చేద్దాం అంటే నా మీద చేద్దాం అంతే సార్ అయిపోయింది అలా ఉంటాయి. బట్ ఖచ్చితంగా మీ అందరి సహకారంతో మరి సార్ ఆధ్వర్యంలో మనం ఐటీ డిపార్ట్మెంట్ నేషనల్ లెవెల్లో ఐటీ అంటే ఆర్టీసీలో జేపీఎస్ఆర్టీసీఏ అనేలాగా అన్ని ఆర్టీసీ వాళ్ళు నా దగ్గరకు వచ్చి నేర్చుకుని పోయారు. ఇండియాలో ఉన్న ప్రతి ఆర్టీసీ నా దగ్గరకు వచ్చి నేర్చుకుని పోయింది. ఇక్కడ ఇదే మీటింగ్ ఇదే హాల్లో ఆల్ ఆఫీసర్స్ ట్రైనింగ్ ఇచ్చాం. మన ఐటీ ఎలా చేశారంటే 2 days. అది కాకుండా కనీసం ఒక 16 మంది ఎండీలు వచ్చారు మన దగ్గర నేర్చుకోవడానికి. ఎండీస్ వచ్చారు, టీమ్ కాదు, డైరెక్ట్ ఎండీసీ వచ్చారు.
బాగా లేటెస్ట్ గా ఎన్డబ్ల్యూకేఎస్ఆర్టీసీ ఎంపీ గారు కూడా వచ్చారు. అంటే ఐఏఎస్ క్యాడర్ లో ఉన్న వచ్చి లాస్ట్ టైం కేఎస్ఆర్టీసీ ఎంపీ గారు మీటింగ్ వెళ్ళినప్పుడు నేను బెంగళూరులో చెప్పారు, ఇలా ఆర్టీసీకి ఏపీఎస్ఆర్టీసీకి వెళ్ళి వచ్చిన తర్వాత మేము కేఎస్ఆర్టీసీ ఇవన్నీ చేసాము అని చూపించారు అనమాట. అది నాకు ఇవన్నీ నేర్చుకున్నాను నేను ఆర్టీసీలోనే. సో మరి ఇలాంటివన్నీ కూడా సార్ ఆధ్వర్యంలో మరి మీ అందరి సహకారంతో మనం చేయగలిగాం. మరి అలాంటి మహోన్నత వ్యక్తి మరి ఈరోజు రిటైర్ అవుతున్నందుకు ఒక రకంగా చెప్పాను కదా, జస్ట్ ఒక మరి నా సొంత బ్రదర్ అంటే పర్సనల్ గా కూడా సార్ అనేది మాకు అనుబంధం చాలా ఎక్కువ. నా పర్సనల్ గా కూడా మేము వెరీ బాండెడ్, చాలా సొంత అన్నదమ్ములాగా చాలా బాండెడ్ గా ఉంటాం. చాలా నా పర్సనల్ విషయాలన్నీ కూడా సార్కి షేర్ చేసుకుంటాం. సార్ కానీ ఎలా మరి ఇలాంటి సార్ యొక్క సాహచర్యం ఆవిడ నిర్దేశం మార్గనిర్దేశం నేను కొంచెం మిస్ అవుతున్నాను అనిపిస్తుంది. బట్ ఇక ఈ రిటైర్మెంట్ అనేది ఇక మ్యాండేట్ కాబట్టి భవిష్యత్తులో కూడా సార్తో ఇలాగే కలిసి ప్రయాణిస్తూ మా సోదరబంధం ఇలాగే కంటిన్యూ అవుతుందని ఆశిస్తూ మరి ఇంత చక్కటి ఎన్విరాన్మెంట్లో పనిచేసి ఒక కుటుంబ పెద్దగా ఆయన మనందరికీ పర్టికులర్గా ఐటీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్లో అయితే రియల్లీ యు ఆర్ ఆల్ బ్లెస్డ్ టు వర్క్ ఇన్ ఐటీ డిపార్ట్మెంట్. ఎందుకంటే వేరే డిపార్ట్మెంట్లో అయినా కూడా ఇంత కంఫర్ట్ కానీ ఇది కానీ లేకపోతే ఇంత అకామిడేషన్ కానీ ఎక్కడా కూడా ఉండదు. సో ఫస్ట్ ఎంప్లాయీ ఫస్ట్ అనేది వినాలి. మరి సార్ దగ్గర నుంచి తీసుకొని మనందరం కూడా అలాగే భవిష్యత్తులో కూడా ఇదే విధంగా చేయాలని ఆశిస్తూ మరి సార్కి రిటైర్ అయిన తర్వాత ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సార్ రిటైర్మెంట్ లైఫ్ అంటే యాక్చువల్లీ సార్ అయితే కోరింగ్ కూడా చేస్తారు. ఇప్పుడు కూడా లాస్ట్ 1 వీక్ లో అయితే సార్ అయితే కొత్త స్కిల్స్ కూడా చాలా నేర్చుకున్నారు. యాక్చువల్లీ నాకు సార్ సరే 4 పేజీలు వచ్చినాయి కదా, ప్రింట్ చేస్తే ఇంకా తగ్గుద్దామలే అని అనుకుంటే ఇది ఇంకా సేమ్ అట్లాగే మా రెడ్డి ప్రింట్ చేసి 4 పేజీలు అలాగే తీసుకొచ్చాడు. నిజంగా అంటే సార్తో మనం పంచుకునే సందర్భాలు యాక్చువల్గా ప్రతిరోజు కూడా ఆఫీస్కి వచ్చిన వెంటనే సార్ వచ్చారో లేదో కనుక్కుని సార్ దగ్గరికి ఒక పుస్తకం తీసుకుని వెళ్ళి ఒక స్టూడెంట్ లాగా సార్ చెప్పిన పాయింట్స్ అన్ని రాసుకుంటాడు. మా వాళ్ళందరూ అంటారు, సార్ మీరు కాలేజ్కి వెళ్ళొచ్చారా అని చెప్పేసి అట్లా మా ఇస్మాయిల్ మూర్తి నిజంగా చాలా విషయాలు నేర్చుకోవడం అనేది సార్ దగ్గర పనిచేయడం ఒక గొప్ప అవకాశం. ఇది వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది, అదృష్టంగా భావిస్తూ ఉన్నాను సార్తో ఇక్కడ పనిచేయడం. సార్ సబ్జెక్ట్ లోనే ఒక చిన్న పాయింట్ ఐడెంటిఫై చేసి మోడిఫికేషన్ చెప్తారు. అంటే ఎంత క్లీన్ గా అబ్జర్వ్ చేసిన సార్ దగ్గర క్లీన్ అబ్జర్వేషన్ అనేది ఇంకా నాకు రావాల్సింది ఉంది. ఇంకా ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను సార్. మీ యొక్క గైడెన్స్ ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటాను. ఇంకొక విషయం ఏంటంటే, గొప్ప విషయం ఏంటంటే నాకు సార్ దగ్గర సార్ చాలా తక్కువ తింటారండి. మరి అది ఎప్పటికీ అదొక పెద్ద రహస్యంగానే నేను భావిస్తాను. అది మా జీవరావు కూడా అడుగుతారు, జీవరావు ఏంటి లంచ్ తో పాటు సార్ ఇంకా తెచ్చుకుంటారా ఇంకా తింటారని కూడా అడుగుతారు. చాలా తక్కువ తింటారు, కానీ మార్నింగ్ వచ్చినప్పుడు ఆఫీస్ లో కూర్చున్నప్పుడు ఏ విధంగా అయితే ఎనర్జీ లెవెల్స్ ఉంటాయో ఈవినింగ్ కూడా సార్ దగ్గర అదే ఎనర్జీ లెవెల్స్. 6 అవ్వచ్చు, 8 అవ్వచ్చు, కొన్ని రోజుల్లో 10 o'clock కూడా సార్తో కలిసి వెళ్ళడం జరిగింది. ఆ టైంలో కూడా ఎందుకంటే నేను చాలా చెప్పాలి సార్ యాక్చువల్గా, బట్ చాలా మంది ఉన్నారు. బట్ ఐ విల్ ట్రై టు లింక్ టు సమ్ ఎక్స్టెంట్ సార్. ఇప్పుడు సారు ఐటీ డిపార్ట్మెంట్కి వచ్చిన 1 week నేను వచ్చాను సార్. కరెక్ట్గా సారు రిటైర్ అయ్యే ముందు ఒక 1.5 month 2 months అప్రాక్సిమేట్గా నేను కింద ఎన్టీఆర్కి ప్రమోషన్ మీద వెళ్ళాను సార్. బట్ ఇంకేంటంటే వెళ్ళినా కూడా నేను ఇంకా ఇక్కడే ఉన్నట్టుగా ఫీలింగ్ అనేది ఉంటుంది. అంతకంటే ముందు సారు ఒకసారి భీమవరం
నేను డిఎన్గా ఉన్నప్పుడు ఒకసారి వచ్చారు. అప్పుడు జస్ట్ ట్రాఫిక్ పారామీటర్స్ చూస్తా, చార్ట్ చూసి నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి మీ చేతిలో ట్యాబ్ ఉండాలి అని చెప్పారు సార్. ఇది 2014, 13 ఆ టైంలో. సో అంత ఎర్లీ పీరియడ్లోనే అంత అంటే ముందుగా అందరికంటే ముందుగా ఉండేవాడు. 60% అయి ఉంటుంది. మిగతా మాడ్యూల్స్ జస్ట్ స్టార్ట్ అయ్యాయి. చాలా వరకు చేయాల్సింది ఉంది. అయితే సారు ఎవ్రీ వీక్ రివ్యూ చేసేవాడు. టైం లైన్స్, రిక్వైర్మెంట్స్, ఏం చేయాలి, ఈ వీక్ టాస్క్ ఏంటి, ఈ వీక్ ఏం చేయాలి, నెక్స్ట్ వీక్ ఏం టేకప్ చేస్తాం, దీని తర్వాత ఏది ప్రయారిటీ ఆర్డర్ ఏంటి, అసలు టైం లైన్ ప్రయారిటీ ఆర్డర్స్ ఎలా సెట్ చేసుకోవాలి. ఇట్లా ఇప్పుడు మేము డిపో నుంచి వచ్చాము డైరెక్ట్ గా. టీఆర్ఎస్ ఇమీడియట్ గా లైవ్ చేయాలనే ఒక టాస్క్ అప్ చెప్పారు. అసలు టీఆర్ఎస్ గురించి ఏం తెలియదు. ఇంకా సారు ఏంటంటే ఇచ్చే గైడెన్స్, ఇచ్చే టాస్క్లు, అడిగే క్వశ్చన్స్, దానికి ప్రిపేర్నెస్ ఎలా ఉంటుందంటే, నేను పబ్లిక్ ఎగ్జామ్ కూడా ఎప్పుడు అలాగా ప్రిపేర్ అవ్వలేదు. బాగా ప్రిపేర్ అయ్యి అసలు ఈ రోజు అంతా రెడీ, ఏది అడిగినా సరే నేను చెప్తాను, రెడీ టు ఫేస్ అని వెళ్ళినప్పుడు అవుట్ ఆఫ్ ది సిలబస్ క్వశ్చన్స్ ఏవో వచ్చాయి. దాన్ని బట్టి అసలు ఇక ఎంత ప్రిపేర్ అయినా ఇంక మనం కాదు, ఇంకా మన ప్రిపరేషన్ అనేది మన వర్క్ లో స్టాండర్డ్స్ అనేది ఇంకా పెంచుకోవాలనేది ఎప్పటికప్పుడు మాకు ఒక టాస్క్ లాగా ఉండేది. అండ్ ఛాలెంజింగ్ గా చేశాను. బేసిక్ గా ఇందాక సార్ చెప్పినట్టు ఐటీ డిపార్ట్మెంట్ లో ఎప్పుడు కూడా ఒక బాస్ లేకపోతే ఒక సబార్డినేట్ ఇట్లాంటి అప్రోచ్ ఎప్పుడూ లేదు. ఎప్పుడు కూడా ఒక ఫ్యామిలీలో ఒక పని చేయాలి, లేకపోతే ఒక ఈవెంటే చేయాలి, ఒక పెళ్లి చేయాలి, లేకపోతే ఇంకేదన్నా ఒక కార్యక్రమం చేయాలంటే ఏ విధంగా అందరూ కలిసికట్టుగా డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఎవరేం చేయాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ప్లానింగ్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు టిల్ ద కంప్లీషన్ ఆఫ్ దట్ ఈవెంట్ ఎలా కలిసి చేసుకుంటామో అలాగే ఎన్విరాన్మెంట్ అనేది ఉంది. సారు వచ్చిన 1 year, 1.5 year కి నేను ఫీల్డ్ నుంచి వచ్చాను. డిఎం గా ఇక్కడికి వచ్చాక నేను ఏదో నేర్చుకున్నాను అనే ఫీలింగ్ లో, సార్ నేను మీ దగ్గరికి వచ్చాక చాలా నేర్చుకున్నానంటే, నువ్వు ఇంకా ఏం నేర్చుకోలేదు రాబో, నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని ఎన్నకే. అంటే ఒక సన్ కి ఫాదర్ గైడెన్స్ ఎలా అయితే ఇస్తారో అదే విధంగా ఇవ్వడం జరిగింది. అండ్ ఆ రోజు నుంచి తర్వాత నేను ఈ రోజు చూసుకుంటే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేర్చుకుంది చాలా ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే, మనం ఎంత ముందుకెళ్ళినా కూడా అంతకంతా ఇక్కడ నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది అనేది అర్థమవుతుంది. సార్ ఆ విధమైన గైడెన్స్ ఫ్రమ్ ద డే 1 ఇచ్చేవాళ్ళు. నేను సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆల్ ఇండియా వైడ్ ఏఎస్ఆర్టీయూ స్పోర్ట్స్ మీట్ మన దగ్గర జరిగింది విశాఖపట్నంలో. అది సార్కి కోఆర్డినేషన్. సార్ వచ్చాక దానిలో పెట్టి వాళ్ళని చేస్తారా చేస్తారా అన్నట్టు సార్ అట్లా వర్క్ ఓరియంటెడ్ గా చేశారు. అది మటుకు సార్ వల్లనే జరిగింది సార్. అదే సార్ లీడర్షిప్ చూడాలి అంటే సిఎస్ మైగ్రేషన్ అది ఆ టాస్క్ అనేది వేరే చాలా కష్టమైన ప్రాసెస్. అనేది ఎన్నో సవాళ్ళు. అది ఎన్ని సవాళ్ళు అంటే, ఒకవైపు సిఎస్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ ఎర్రర్స్ వస్తున్నాయి, ఏం చేయాలో తెలియట్లేదు. ప్రెషర్ సార్కి సార్ ఉన్నారు కాబట్టి ఆ రోజు మీరు తట్టుకోగలుగుతారు. కానీ వేరే ఆ సీట్ లో వేరే ఎవరైనా ఉంటే అది మేము అసలు ఆ పని సీట్లో ఎవరు కంగారు సార్ అని. అటువంటి సిచ్యుయేషన్ లో కూడా సార్ చాలా కేవలం ఆయన శక్తి రియల్ గా గ్రేట్. టెన్షన్ అనేది ఒకటి కాదు. నేను ఎన్నోసార్లు చూసుకుని పోయేవాడు, కానీ మా ప్రెషర్ పెట్టేవాడు కాదు. ఆయన నిద్రపోయేవాడు, పని పట్టుకొని చెప్తాను, మమ్మల్ని కూడా నిద్రపోయించేవాడు కాదు. ఆ మైగ్రేషన్ టైంలో ఇది గ్రేట్ ఛాలెంజ్. ఏపీఎస్ఆర్టీ హిస్టరీలో ఇది ఛాలెంజ్ లాస్ట్. ట్రాన్స్ఫర్ చేయాలి, సిస్టమ్స్ అప్గ్రేడ్ చేయాలి. ఇన్ని సార్ హైదరాబాద్ పోయించారు. ప్లానింగ్ ప్రకారం నిమిషం ప్లాన్ చేశారు సార్.
ఎంత ప్లానింగ్ చేశారంటే అంత ప్లానింగ్ చేశారు. ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ ఇన్ హిస్టరీ, ఏది సాధిస్తుంది. ప్రతి దశలో సార్ శ్రమ, ప్లానింగ్ మరియు టీం వర్క్ ప్రోత్సహించే శైలి ఇట్స్ గ్రేట్. అందరినీ ప్రోత్సహించి అందరినీ టీంలోకి తీసుకొని అందరితో వర్క్ చేయించుకుని అందరితో ఈజ్ ఏ గ్రేట్ లీడర్. తర్వాత ఆయన ఇప్పుడు కొత్త అధ్యాయంలోకి వెళ్ళిపోతున్నారు సార్, రిటైర్మెంట్. సార్ ఉన్న స్కిల్స్ చాలా ఉన్నాయి స్కిల్స్. సార్ ప్రోగ్రామింగ్ చేయగలరు, చాలా టాలెంట్ చాలా ఉంది సార్కి. సార్ మరి మళ్ళీ కొత్తగా ఆయన దాంట్లో ఉంటే బాగుంటుంది సార్. మరి సార్ చెప్పినట్టు ఇందాక తేజ చెప్పినట్టు మరి అబ్రాడ్లో ఏమన్నా సెటిల్ అయితే అక్కడ కానీ దానికి కావాల్సిన స్కిల్స్ కూడా సార్ ప్రోగ్రామింగ్ చేయగలరు ఏదైనా. ఎందుకంటే ఈ మాడ్యూల్స్ అన్ని ఇంటర్లింక్, ప్రతి వాళ్ళు ఐటీ పైన ఆధారపడి ఉన్నారు. మన మొత్తం ప్రాజెక్ట్స్ అన్ని ఐటీ. ఆ సార్ ఆ సీట్ లో కూర్చున్నంత ఆ మనిషి సార్ రియల్ గా చెప్పాలంటే సార్ ఉంటే చాలు మాకు, లేకపోతే మమ్మల్ని అందరూ షేక్ చేసేవాడు. అటువంటి పర్సన్ మనకి రిటైర్ అవుతుంటే చాలా బాధగా ఉంది. ఆ సీట్ ఆయన డిజర్వ్ దట్ సీట్. తర్వాత నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇదంతా క్లీన్ చేసి నీట్ గా పెట్టండి, ఇట్లా ఉండకూడదు, మీ అమ్మ ఏ కార్డు ఇచ్చి పంపిస్తారు. అది ఆయన యొక్క గొప్పతనం. ఎందుకంటే వైబ్రేషన్ అంటే అసలు సార్ యాక్చువల్ గా మేము హైదరాబాద్ నుంచి హార్డ్ డిస్క్ తీసుకుని ఆ రోడ్డు బట్టి Yes, sir. And all this was and all supervisors and score group. Sir, good morning. సార్ గురించి చెప్పాలి అంటే ఇట్స్ ఎన్సైక్లోపీడియా. యాక్చువల్గా మనము ఎంత మాట్లాడినా తక్కువే అనిపిస్తుంది యాక్చువల్గా అయితే. ఎందుకంటే ఒక ప్లానింగ్, ఒక విజన్ సార్లే సార్ అంతే. ఒక ప్లానింగ్, ఒక విజన్ సిఈ సార్, ఈ మూడు ఒకే దగ్గరనే ఉంటాయి. ఇలాంటివి అనమాట. చాలా సార్తో ఉన్నటువంటి మా చిన్న యాక్చువల్గా సిఈ సార్గా వచ్చిన వెంటనే మా చిన్న జ్ఞాపకాలు అయితే సార్తో చాలా ఉన్నాయి. ఒక టూల్స్ ఇన్సిడెంట్స్ ఒకసారి మర్చిపోయాను. ఫస్ట్లో సార్ వచ్చిన వెంటనే ఎవరెవరు ఏమేమి మాడ్యూల్స్ చూస్తారు, ఎస్ సార్ సోయిల్ పర్సన్ సోయిల్ చూస్తారు. రైట్, ఓకేనా, వెళ్ళండి మీ దగ్గర. నేను పిలుస్తాను, ఒక్కొక్కరిని పిలుస్తాను, ఒక్కొక్కరితో మాట్లాడుకుందాం. ఓకే సార్. నెక్స్ట్ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కరిని పిలవడం మొదలెట్టారు. ఆఫ్టర్ 1 week or 2 weeks or 1 month లోపల మనకి ప్రాజెక్ట్ రివ్యూస్ జరుగుతూ ఉంటాయి కదా, పిలవడం మొదలెట్టారు. రైట్, నాటకం వచ్చింది, వెళ్ళండి. ఫస్ట్ వచ్చే కాల్ ఎక్కడి నుంచి అంటే జీవరావు దగ్గర నుంచి వస్తుంది. జీవరావు కాల్ చేస్తారు. జీవరావు చెప్పండి సార్ రమ్మంటున్నారు. ఓకే, ఫస్ట్ టైం సార్ రమ్మంటున్నారు, వెళ్ళాను. మంచిగా డైరీ తీసుకున్నాను. ఓకే రైట్, పెట్టుకొని బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. మన సిఎస్ మాడ్యూల్లో ఉన్నటువంటి మన పేరోల్ మాడ్యూల్ బాగానే ఇంప్రూవ్మెంట్ ఉంది. ఆల్ మాడ్యూల్స్ ఆల్ డిపోజ్లో ఇంప్లిమెంట్ చేసాం. జస్ట్ 1 or 2 డిపోజ్లో మాత్రమే ఇంప్లిమెంట్ చేయలేకపోయాం విత్ సమ్ రీజన్స్. సార్ దగ్గరికి వెళ్ళాము, కూర్చున్నాం. సార్ ఇలా సార్ మేము మాడ్యూల్స్ ఇంప్లిమెంట్ చేశాను సార్, ఇక్కడ చేయలేదు సార్. ఇక్కడ ఎందుకు చేయలేదు? సో రీజన్స్ చేయండి సార్. నాకు రీజన్స్ కాదు కావాల్సింది, ఇంప్లిమెంట్ ఎందుకు చేయలేదు అది చెప్తాను. వెంటనే క్వశ్చన్స్ పోజ్ అయిపోయాయి. సార్ చాలా గొప్ప సింగర్ యాక్చువల్గా. సార్ నా ఒక్కరి కోసమే కూర్చోబెట్టి ఒకసారి మంచి హిందీ సాంగ్స్, పాత ఓల్డ్ సాంగ్స్ పాడి వినిపిస్తారు. ఎంత గొప్పగా ఉంటాయంటే మళ్ళీ అది ఒక ½ an hour వరకు నా చెవిలో రింగ్ అవుతూనే ఉంటాయి. శ్రావ్యంగా పాడతారు. అంటే పాటల ఏ సినిమాలో అది మనకు తెలియకపోయినా ఆ యొక్క మాదిరిగాన్ని నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను. సార్ సిపిఎం హెడ్ ఆఫీస్లో చేస్తూ ఉన్నారు. ఆర్టీఓ ప్రాజెక్టుకు సంబంధించి ఏదో దానికి ప్రెజెంటేషన్ కోసం సార్ ఆ రోజు సార్ ఇక్కడి నుంచి
వీడియో కాన్ఫరెన్స్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు. నాకు బాగా గుర్తు. అక్కడ కాన్ఫరెన్స్ అరేంజ్ చేస్తాం. కృష్ణమోహన్ సార్ జాగ్రత్తగా హ్యాండిల్ చేశారంటే ఒక సీనియర్ ఆఫీసర్ ఒక ఎక్విప్మెంట్ ఇంత బాగా హ్యాండిల్ చేస్తారు అని నేను ఎప్పుడు ఊహించలేదు. అసలు అది చూసిన తర్వాత నాకు అనిపించింది ఇంత బాగా సార్ హ్యాండిల్ చేస్తారు, ఇంత నీట్గా, ఇంత హ్యాండ్లింగ్. ఆపరేటింగ్ అనేది అది ఓకే, బట్ హ్యాండ్లింగ్ అనేది ఏ వస్తువునే ఎంత నీట్గా హ్యాండిల్ చేస్తారంటే అది పర్సనల్ హ్యాబిట్ ఉంటే తప్ప అది రాలేదు. నాకు మరీ గుర్తుపెట్టుకొని మా సెక్షన్ అది ఇప్పుడు నాకు గ్రేట్ ఏంటంటే ప్రతి నెల దానికి ఎవరో ఒకరు చూస్తున్నారు. చూసి ఈ కోర్ గ్రూప్ మీరు ఈ నెలలో ఎన్ని ప్రోగ్రామ్స్కి వెళ్ళారు, అంత రివ్యూ ఎలా వచ్చింది, ఆయన తాలూకా ప్రతి పనిని అంత ఇంట్రెస్ట్గా చూడబట్టి వచ్చింది అనుకుంటున్నాను. అలాగే సారు 13/8/1963లో జన్మించారు. సిఐటిగా ఆర్టీసీ వచ్చారు. వచ్చిన కొత్తలో సిఏఎస్లో మాడ్యూల్స్లో కొన్ని మాడ్యూల్స్ మాత్రమే లైవ్ అయ్యింది, మిగతా మాడ్యూల్స్ లైవ్ కాలేదు. అప్పుడు సిఈ సార్ ఈ సిఎస్ ప్రాజెక్ట్ని టేకప్ చేసి ప్రతి వారం రివ్యూ మీటింగ్స్ పెట్టేవాళ్ళు. ఆ రివ్యూ మీటింగ్స్ పెట్టేటప్పుడు అంతకుముందు అప్పుడు ఉన్నటువంటి టీసీఎస్ స్కీము మాకు అసలు సహకరించేవాడు కాదు. అప్పుడు ఉండేవాడు టీసీఎస్. అతని దగ్గర ఎప్పుడు 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఏదైనా రిపోర్ట్ తీసుకెళ్ళి ఈ రిపోర్ట్ చేయండి అంటే ఈ లెగసీలో ఉందా అని అడిగేవాడు. లెగసీలో అంటే మన డీసీలో ఉందా, లేదు అంటే మరి ఇప్పుడు కొత్తవి ఏమి చేయట్లేదు, ఉన్న వాటిని మనం చేస్తున్నాం కానీ కొత్తవి ఏం చేయట్లేదు కాబట్టి ఇది చేయమన్నాడు. 2005లో నేను అక్కడ కోరుగా పనుకున్నాను. ఫస్ట్ ఆయన రిపోర్ట్ చేసిన వెంటనే ఏంటి ఎంఎస్లో ఏంటి కంప్యూటర్కి కానీ ప్రింటర్ కానీ ఏమీ లేదు, ఎలా చేస్తారు వర్క్, ఏం చేస్తారంటే వెంటనే చెప్పారు సార్. ఇమ్మీడియట్గా ఒక నోట్ ఫైల్ పెట్టి ఆల్ ఇన్ వన్ ప్రింటర్ ఉన్నాం సార్. ఈరోజు కూడా మన మధ్య ప్రాజెక్ట్ ఎక్కడ కూడా దేశ స్థాయిలోనే మన ఏపీఎస్ఆర్టీసీని గుర్తింపు తెచ్చేలాగా చేశారు. సారు యొక్క ప్లాన్తో మేము కూడా అందరికీ సార్ చెప్పినట్టు మా లెవెల్లో మేము కృషి చేశాము. ఇన్ని ఆర్టిస్టులు అవార్డులు రావడానికి మెయిన్ కారణమైనటువంటి సుధాకర్ సార్ గారికి మా అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సార్ గారి నెక్స్ట్ జీవితం అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు సమకూర్చాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాయి సార్. ఈ అవకాశం మన లైఫ్లో 1 వ్యక్తిగతము, 2 వృత్తిగతము, 3 నిద్ర, 3 8 గంటలు 24 అవర్స్లో ఈ 3 8 గంటలు ఎవరైతే కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటారో వాళ్ళ లైఫ్ సూపర్ ఉంటుంది. కానీ ఇవన్నీ మీరు పాటించుంటారు కాబట్టి, పోయినసారి మీరు వ్యక్తిగతం చెప్పారు కాబట్టి మీరు వ్యక్తిగతంగా ఎలా ఉండాలి, ఎట్లా లైఫ్ బ్యాలెన్స్ చేయాలి, 8 గంటలు ఎట్లా చేయాలో ఇటువంటి సందేశం మాకు ఇస్తారని చెప్పేసి తర్వాత కోరుకుంటూ మీ శేష జీవితం ఆయుర ఆరోగ్య ఐశ్వర్యంతో పిల్లా పాపంతో సమృద్ధి ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్. చెప్పి వింటా ఉంది సార్. అంటే మన సిఎస్ ప్రోగ్రామ్ మొదలుపెట్టిన కాడి నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా మొత్తం అన్ని వింగ్స్ కూడా ఫుల్ఫిల్ అవడానికి బ్యాక్ ఎండ్లో అంటే కనపడిన 4 సినిమా లాగా సార్ చేసిన కృషి అంటే నాకు తెలుసు సార్ కొంచెం. అంటే నేను దగ్గర నుంచి వస్తాను యాక్చువల్గా. నేను అంటే మా వింగ్లో యాక్చువల్గా అందరూ పీఓటీ మేడం గారు కానీ డిప్యూటీ సెక్రటరీ గారు బాగా ఇన్వాల్వ్ అవుతారండి యాక్చువల్గా. అంటే డైరెక్ట్ మా ఇంట్రాక్షన్ ఏమి ఉండదు హెచ్ఆర్ఎంఎస్లో. కాకపోతే పిహెచ్డి విషయంలో మాత్రం నేను ఇన్వాల్వ్ అయ్యాను డైరెక్ట్. దాంతో కొంచెం నాకు సార్తో అప్పటి నుంచి పరిచయం ఉండండి. సార్ డైరెక్ట్ మా ఇష్యూస్ ఆయన వింటాం కానీ స్పాట్లో టీచర్స్ వాళ్ళతో ఆ ఇష్యూస్ సాల్వ్ చేయడం కానీ చాలా బాగా చేశారండి. అప్పటి నుంచి కూడా మీ సార్ బాగా గుర్తు. సార్ చక్కగా వదిలిస్తారు. థ్యాంక్ యూ సార్. సార్ ఇట్లానే మీ రిటైర్మెంట్ ఆఫ్టర్ లైఫ్ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మా హెచ్ఆర్ఎస్ కూడా తరఫున థ్యాంక్ యూ సార్. సార్ పర్సనల్ శ్రద్ధ తీసుకుని ఆ ఇంటి ముందు అంతా కూడా నీటిని అక్కడ నిలువ కాకుండా ఒక హైట్ రైట్ చేసి దానికి నీటిని అన్నింటినీ కూడా వాటర్ షెడ్ టైప్ లో చేసి నీటిని అక్కడ
ఒక నందవరం లాగా చెరువు పక్కనే ఒక తోట లాగా చేసి అక్కడ అప్పుడు ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేసి అందరూ కూడా అక్కడికి వచ్చి చూసి అంటే శ్రద్ధగా మరొక విషయం ఏంటంటే సార్ వాతావరణ డిపోలో బియ్యంతో ఉన్నప్పుడు ఒక చిన్న విషయం జరిగింది. అదేంటంటే నక్సలైట్స్ ఒక బస్సుని తీసుకెళ్ళిపోవడం జరిగింది. వెంటనే సార్ యాక్చువల్గా ఆ రోజు లీవ్లో ఉన్నా కానీ వెంటనే అక్కడికి వచ్చి ఆ ఏరోస్ కనుక్కొని వెనక్కి తీసుకురావడం జరిగింది. లేదంటే యాక్చువల్గా తర్వాత రోజు అక్కడ వర్షాలన్నీ కూడా ప్రారంభమయ్యి ఆ రోడ్లు మునిగిపోయి ఆ బస్సుని మనకే వెనక్కి తెచ్చుకునే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఏమాత్రం లేట్ చేయకుండా సార్ వెళ్ళి వితిన్ 24 అవర్స్లో ఆ బస్సుని తీసుకురావడం నిజంగా చాలా గొప్ప విషయం. అంటే సంస్థ మీద ఆయనకున్న ప్రేమ ఎంత అనేది దీన్ని బట్టి తెలుస్తూ ఉంది. నిజంగా గొప్ప గొప్ప పనులు చేయడానికి గొప్ప మనసు అనేది ఉండాలి. సార్ దగ్గర అది కొండంత ఉందని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నాను. నాకు జస్ట్ సార్ పిల్లలు అప్పటి సార్ అప్పటి నుంచి సార్ నా మనసులో అదే బాలయ్యకి ముందుతోనే ఉండిపోయారు అన్నమాట. తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత సార్ మీటింగ్ సార్ దగ్గర ఎక్కువ సార్ నాకు ఒకే రిపోర్ట్ చెప్పాడు. ఆ రోజు డిపోలో 25 ఆపరేషన్ రిపోర్ట్లు ఈ యొక్క ఫంక్షన్కు కారణమైన సిటీ ఇంజనీర్ ఐటీ సుధాకర్ సార్ గారికి, మీటింగ్కి వచ్చిన ఆఫీసర్స్, సూపర్వైజర్స్, ఉద్యోగులకు అందరికీ ధన్యవాదాలు. సార్తో ఫస్ట్ ఇంటరాక్షన్ నాకు 2004లో కర్నూలు ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు కోయిలకుంటలో మనవాడికి మార్పు క్లాస్ చెప్పడానికి వచ్చారు. చేసి ఆ రిపోర్ట్ తెప్పించారు సార్ అప్పుడు సిటీ ఆపరేషన్స్గా ఉన్నప్పుడు. తర్వాత మళ్ళీ అక్కడ 2-3 రిపోర్ట్లు అడిగినా చేసి ఇచ్చాము. తర్వాత మళ్ళీ ఏలూరు ఆర్ఎంకి వెళ్ళేసి తర్వాత మళ్ళీ మా సీఈగా వచ్చినప్పుడు సార్ ఫస్ట్ అప్పుడు నాకేదో నన్ను గొప్పగా చెప్పేవాడు, ప్రోగ్రాంలు నువ్వు నాకు నేర్పించాలని, నువ్వు నాకు నేర్పించాలని. తర్వాత వచ్చిన తర్వాత తెలిసింది సార్ దగ్గర నేను చాలా నేర్చుకోవాలని. ఫస్ట్ చిన్న ప్రోగ్రామ్ గురించి ఒకటి అడిగాడు. దాని మీద నాకు ఆ జావా స్క్రిప్ట్ మీద అవగాహన ఉంది కాబట్టి టక్కున అది సాల్వ్ చేశాం. తర్వాత ఆ స్క్రిప్ట్ మొదలుకొని తర్వాత నేను చాలా దగ్గర సార్ దగ్గర ఏం మాట్లాడతాను విషయం చెప్తాను. మీరు చెప్పిన మన సబ్జెక్ట్ వరకు మన కార్పొరేషన్ వరకు ప్రతి ఒక్క టాస్క్ 100% చేశాను. కానీ మీరు నా నాలెడ్జ్ గురించి ఇచ్చారు టాస్క్ చేయాలి సార్. అదేవిధంగా ఈ మధ్యన జూలియన్ రోడ్నాక్ అని చెప్పేసి కొత్త టెక్నాలజీ గురించి కూడా అందరికీ ఈ 7 సంవత్సరాలు ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రభుత్వంగా అవడానికి కారణమైనటువంటి వాళ్ళ శ్రీధర్ గారికి అందరి తరఫున హృదయపూర్వక సార్ దగ్గర నాకు పనిచేసే అవకాశం వస్తుంది. నేను మరిపల్లి బియ్యము ఆయన బియ్యం గౌరవ శాఖ బియ్యం అక్కడ సబ్సిక్వెంట్గా డైరెక్ట్గా పనిచేసే అవకాశం లేకపోయినా పొలిటిక్గా తర్వాత వేరే పొజిషన్లో సార్ చూసాం. ముందు సార్ కూడా గవర్నమెంట్ లో కలిసిన వల్ల డేటాకి ఇంటిగ్రేషన్ అంటే చాలా ఇంపార్టెంట్ అయిపోయింది.
కరెక్ట్గా అదే టైంలో సార్ ఉండడం, మనకు కావాల్సిన రిపోర్ట్లన్నీ మనం మార్చుకోవడం కానీ, లేకపోతే ఇంకా ఏదైనా డేటా అవసరం అయితే వాళ్ళకి సేవ సమస్యలు మన డేటా ఇవ్వడానికి దానికి సంబంధించిన వాళ్ళని చేయడానికి మాకు ఫుల్. ఈరోజు మనందరం గైడ్ చేసే విధానం కానీ ఏంటంటే ఐటీలోకి వచ్చిన తర్వాత సారు నేను ఇంచుమించు ఒకసారి వచ్చాము. First of all, welcome everyone. So this is a great ceremony to this is a great leader. So సార్ తో ఫస్ట్ నా ఇంటరాక్షన్ ఎక్కడంటే, సార్ ఫస్ట్ సిఐటిగా వచ్చినప్పుడు సిఐఎస్ అనే అప్లికేషన్ ఉంది మనకి, వి ఆల్ నో దట్, మనకు అందరికీ తెలిసిందే. ఫస్ట్ సార్కి ముందు అప్పన్న గారు ఉండేవాళ్ళు. అప్పన్న గారి తర్వాత సిఐటి గారు వచ్చిన తర్వాత ఆన్ ద ఫేస్ ఆఫ్ అప్లికేషన్ బిఫోర్ సుధాకర్ సార్ సిఐటి అవ్వకముందు ఒకలాగుంది, అయిన తర్వాత ఒకలాగుంది అనే ఫేస్ ని తీసుకొస్తారు. సో ఎవ్రీ వీక్ రివ్యూ ఉండేది. సార్కున్న టైంలో ఫీజిబిలిటీ తీసుకొని ఎవ్రీ పర్సన్ ని పేరు పెట్టి పిలిచి, నువ్వు ఇది చేసావు, ఓకే నువ్వు అప్రిషియేట్ చేస్తున్నావు, నువ్వు ఇది బాగా చేసావు. ఎస్పెషల్లీ మనం అదే జెమ్స్ లైక్ వజ్రాలు తయారు చేయడం ఎలా, సార్ లైక్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ని క్రియేట్ చేశారు. అంటే ఐ వాజ్ నేను ఇక్కడ జీరోతో స్టార్ట్ అయ్యాను, మేక్ ఈజ్ లైక్ నీరు ఐ వాజ్ ఏ డైమండ్ ఫ్రమ్ సార్ హ్యాండ్స్. నేను అలానే తయారయ్యాను, సార్ అలా తయారయ్యాను. నాట్ ఓన్లీ మీ ఐటీ డిపార్ట్మెంట్ అనే పాయింట్ ఒక ఐటీ సెక్టర్ ఫేస్ ఆఫ్ కార్పొరేట్ లెవెల్ కి ఆర్టీసీ రేంజ్ కి వెళ్ళింది అనే పాయింట్ ని సారే హైలైట్ చేశారనేది నా ఉద్దేశం. పర్సనల్లీ నేను ఎవరిని పాయింట్ చేయలేను కాదు, బట్ మనం ఒక స్టేజ్ 1 నుంచి స్టేజ్ 10 కి వెళ్ళాం సార్ దగ్గర వల్ల అనేది నా ఇంటెన్షన్. అంతే, నేను ఎవరిని కాంప్లిమెంట్ చేయాలని కాదు, బట్ ఐ వాజ్ సో గ్రాటిట్యూడ్ ఉంది నాకు సార్ మీద. ఇట్ వాజ్ లైక్ ట్రూ లీడర్, హీ వాజ్ ఏ ట్రూ విజనరీ. ఎలా అంటే నేను ఐ వాజ్ వెరీ జూనియర్ టు చాలా జూనియర్ ఆయన ముందు, బట్ హీ విల్ ఆయన రిసీవ్ చేసుకునే పద్ధతి కానీ, నేను వెళ్ళినప్పుడు హీ విల్ లెర్న్ సంథింగ్. ఆయన ఏదో ఒకటి నేర్చుకుని ఇది చూస్తూ ఉంటాడు. సార్ ఏం సార్ మీరు ఇప్పుడు ఈ టైంలో నేర్చుకున్నారు, మనం ఎప్పుడైనా లెర్నర్ గానే ఉండాలని సార్ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. హీ వాజ్ లైక్ మోస్ట్ ఇన్స్పిరేషనల్ పర్సన్ టు మీ ఇన్ మై లైఫ్. సో దట్స్ వాట్ ఐ కెన్ సే ఇన్ వన్ లైన్, లైక్ టు లీడర్, టు విజనరీ. సో ఇన్ని కైండ్ ఆఫ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఉన్న ఒక పర్సన్ ని మన పక్కన చూడటం ఇట్స్ ఎ రేర్ కాంబినేషన్. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ మై బెస్ట్ like a colleague I can say, but I don't know ఈ పాయింట్ చెప్పలేదు. He is my leader, that's it. ఎందుకంటే ఫస్ట్ సిఎస్ ప్రాజెక్ట్ అయిన తర్వాత అంటే స్పీడ్ అందరూ చెప్పినట్టు పట్టాలు ఎక్కించి వందే భారత్ ట్రైన్లో పరిగెత్తించింది మీ ఆధ్వర్యంలోనే జరిగింది సార్. కాకపోతే ఏంటంటే అంటే పర్సనల్ సార్ ఏంటంటే ప్రతిదీ ఎవరిని అందరికీ ఇంగ్లీష్ లో గైడ్ చేస్తారు. అంటే కామన్ గా కాకుండా నేను హ్యాండిల్ చేసే మాడ్యూల్ అయితే ఇలా చేయి, మీ ఇష్యూస్ ఏంటి, డిప్రెషన్ ఏ ఇష్యూస్ వస్తున్నాయి, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎక్కడ ఉంది పాయింట్, పిన్ పాయింట్ అసలు ఇష్యూ ఎక్కడ ఉంది అన్నది డీప్ గా ఆయన అనలైజేషన్ లో పోయి ఆయన నాలెడ్జ్ మనకి షేర్ చేస్తారు. నా లెవెల్కి నాలెడ్జ్ లో ఆయన వస్తారు, మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి కానీ, బట్ నాకున్న నాలెడ్జ్ లో ఆయన వచ్చి ఇలా చేయాలి, ఇలా చేస్తే గ్రౌండ్ లెవెల్లో అర్థమవుతుందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసేంత అంటే ఎవరికైనా ఎవరి నాలెడ్జ్ ఉంటుంది ఆ లెవెల్లో నాలెడ్జ్ లోకి వచ్చి ఆయన చెప్తారు. సార్ దగ్గర నా గొప్ప విషయం అది. ఆయనతో అంటే పర్సనల్ నా ఎక్స్పీరియన్స్ ఏమంటే అంటే ఒక్కసారి ఎందుకో ఒక రిపోర్ట్కి వెళ్తున్నారు అక్కడ అంటే, బట్ నా ఇంటెన్షన్ లో ఏంటంటే నేను మేబీ ఫెయిల్ అయ్యానని నేను అనుకుని సార్ ఫోన్ చేస్తే, లేదు మూర్తి నువ్వు ఇప్పుడు గివప్ ఇవ్వద్దు, అసలు నువ్వు చేసింది కరెక్టే అని చెప్పి ఇక్కడి నుంచి నాకు ఎక్కడో నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చాడు. యాక్చువల్గా నేను అలా చాలా భయపడిపోయాను. సో అట్లాగే ప్రతిదీ నేర్చుకో, ఇది నేర్చుకో, ఇది ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. సో అని ఎప్పుడు నేర్చుకునే మూడ్లోనే ఉండాలి, ఎప్పుడు లెర్నర్గానే ఉండాలని చెప్పి ఎప్పుడు ఎంకరేజ్ చేసేవారు సార్. సో అదే సార్ ఇప్పుడు రిటైర్ అవుతుంది అంటే మాకు కూడా చాలా డ్యూగా అంటే నెక్స్ట్ కావాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. సో థ్యాంక్ యూ సార్, హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ సార్, థ్యాంక్ యూ.
అప్డేట్ చేసే టైంలో మనకి అప్లికేషన్ 7 days ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మనం అప్ అయినప్పుడు దాన్ని మళ్ళీ మనము లైన్లోకి తీసుకోవడానికి 10 days పట్టింది. ఆ టైంలో సిఐటి సార్ దగ్గర నుండి మరి ఆ ఇష్యూ క్లియర్ అయినంత వరకు లైన్లో వచ్చేంత వరకు మినిట్ టు మినిట్ ప్రతిదీ కూడా అడిగేవాళ్ళు అనమాట. అంత డెడికేటెడ్గా ఉంటారు సిఎస్ విషయంలో. నాకు అది చాలా బాగా నచ్చింది అనమాట. టైం నైట్ 12 అయినా, మార్నింగ్ 3 o'clock అయినా, 4 o'clock అయినా సార్ ఫోన్ చేసి నన్ను అడిగేవాళ్ళు అనమాట. ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్లీ ఇట్స్ మై ఒపీనియన్, సార్కి ఒక కొడుకుంటే ఏ విధంగా అయితే గైడ్ చేస్తాడో, ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తాడో నన్ను ఆ విధంగా ట్రీట్ చేశాడు. నేను నా లైఫ్లో ఎప్పటికీ సార్ని మర్చిపోలేను. నేను ఆర్టీసీ ప్రాజెక్ట్ నుంచి వెళ్ళిపోయి ఐ థింక్ 1 year అవుతుంది. ఇప్పటికీ నేను ఎక్కడున్నా ఎలా ఉన్నా కూడా సార్ ఫోన్ చేసి నాతో మాట్లాడతారు అనమాట. అలాంటి బాండ్ నాకు సార్కి మధ్య ఉంది. సార్ ఇప్పుడు రిటైర్ అయ్యి వెళ్ళిపోతున్నారంటే కొంచెం బాధగా ఉంది. కానీ నేనైతే సార్తో మాత్రం కనెక్షన్ అయితే ఎప్పుడు నేను వదులుకోను. ఆయన ఇప్పటికీ నాకు చాలా ఇన్స్పిరేషన్ అనమాట. ఆయన చెప్పిన మాటలు, ఆయన నాతో డిస్కస్ చేసిన ఎవ్రీథింగ్ నా లైఫ్ లాంగ్ ఇంకా అలాగే గుర్తుండిపోతుంది. నన్ను ఒక కొడుకులాగా ట్రీట్ చేశానని చెప్తున్నాను. నేను అసలు ఇప్పటికీ ఇబ్బంది పడింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా లైఫ్ లాంగ్ మీకు గుర్తుండిపోతుంది సార్. థ్యాంక్ యూ అమ్మ. వేగా సార్ Ladies and gentlemen, good morning, good afternoon all. And we are here for the past 1 year. So when we come here earlier with our team, at the time Sir was invited us with his smiling face, and also he supported us whatever the problem is happening in the system. He discussed it with us. So he has been like a leader, true leader, who is going to check what kind of necessities required in the application, so where we need to improve in the application. So he always think about in what way we can give the best to the APSRTC. For the past 37 years, whatever he has given, and so as long as what I heard from everyone, his contribution towards APSRTC is really remarkable, as well as ma'am and her and sir children also supported, and they are here and they are really feeling happy by listening good things about their partner and their father. We are very much proud, and we are also much proud that we are working under such a great personality. And to be honest, it's like I have worked so many projects in my life. I worked for abroad in Gulf countries also, and afterwards by coming here, like CIT sir and the guys who works under him, even the brothers are also. This APSRTC team is really exceptional. They always treat us as a family. So I'm pretty much honored and to be a part of such a good team, as well as I would like to say everything for you. I hope you all the best for your future, and as you rock till now, and do your best for your future activities as well. And I brought a small token of appreciation for you from. Thank you, Sajid, for your. అంతకుముందు అప్పన్న సార్ ఉన్నప్పుడు అంతగా లేదు. ఎప్పుడైతే సిఐటిగా సుధాకర్ సార్ తీసుకున్నారో ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ స్పీడ్లో అయిపోయింది. సార్ రియల్లీ ద గ్రేట్. ఎందుకంటే ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యొక్క నాలెడ్జ్ లేకపోయినా కూడా సివి గారు వాట్ ఈస్ డెబిట్ వాట్ ఈస్ క్రెడిట్ మాటే చెప్తారు. కాబట్టి ఆయన ఉండడం వల్ల మనకు ఫైనాన్స్ అంటే లైవ్ అయింది. ఈరోజు కొన్ని చేంజెస్ ఉన్నాయి మైనర్గా. నాకైతే ఈ స్టాఫ్తో కలిసి కానీ ఓన్లీ ఎక్స్పీరియన్స్ అండ్ ఒపీనియన్ ఏంటంటే నేను వినుకొండ ఫస్ట్ డిఎం అన్నప్పుడు ప్రీవియస్ గా సార్ కూడా అక్కడ వినుకొండలో డిఎంఓ చేయడం జరిగింది. వాళ్ళు చెప్తుండేవాడు సుధాకర్ సార్ సార్ చెంగరెడ్డి సార్ చెప్పినట్టుగా అతను వారెంట్ సుధాకర్ అని ఆయన ఇప్పుడు మళ్ళా టీవీ పోయి ఇండస్ట్రియలిస్ట్గా సెటిల్ అయ్యాడు. ఇంకో అతను మును సుధాకర్ మన బొమ్మల ఆరోగ్యంగా రిటైర్ అయ్యారు. అంటే ఇప్పుడు సుధాకర్లో 60 మందిలో ఉండేవాళ్ళు. సుధాకర్ ఫ్రమ్ ది బిగినింగ్ వైట్గా ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఇది ఈక్యూ ఐక్యూ రెండు ఉన్నాయి. క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది అందరూ ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా సర్వీస్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు.
హౌ ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండటము, తర్వాత రిజల్ట్స్ కూడా ఇవ్వటము, అన్ని కూల్గా తీసుకోవడం మూలంగా కూడా ఏమంతవరకు ప్రాక్టీస్ చేయలేదు. కానీ ఇంకా ఇక్కడ ఉన్నవాళ్ళు ఇంకా కూడా ప్రతి ఇష్యూ కూడా టెన్షన్ పడి కాకుండా, టెన్షన్ పడడం వల్ల సమస్య సాల్వ్ కాదు, బట్ స్లైట్ టెన్షన్ విల్ ఇంక్రీజ్ పర్ఫార్మెన్స్, బట్ ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ ది సర్టెన్ లిమిట్ ఇట్ విల్ డిక్రీజ్ ది పర్ఫార్మెన్స్. సో ఆ క్వాలిటీని మనము సుధాకర్ గారి దగ్గర ప్రతి ఒక్కరూ నేర్చుకుని ఉన్నదాన్ని సంతానం చేసుకుని, లేకపోతే నేర్చుకుని చేసుకుంటే ఏపీఎస్ఆర్టీసీలో మనం ప్రశాంతంగా ఉండడానికి, అంటే విషయాలు వస్తూ ఉంటాయి కాబట్టి మనకు అడిగేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. నా మీద కూడా అది ముఖ్యం, ఎలా ఉన్నాం ఏంటి అని biggest batch, so being biggest batch ఉన్న ప్రాబ్లమ్ సెంటర్ సుధాకర్ గురించి ఆల్రెడీ దాంట్లో రాసినట్టు ఇట్స్ ద బెస్ట్ హ్యుమానిటేరియన్. ఎంప్లాయీస్ అందరూ చాలా ఎస్పెషల్లీ ఫస్ట్ వెస్ట్ గోదావరిలో పనిచేసినట్టు ఇప్పుడు చూసినా కూడా సిఐటి చార్జ్ చేసినా కూడా ఎంప్లాయీస్ అందరూ చాలా గౌరవిస్తారు, ఆప్యాయంగా ఉంటారు. ఎంప్లాయీస్ ని అందరినీ మంచిగా చూసుకుంటారు. ఇట్ ఈస్ బెస్ట్ క్వాలిటీ. ఎస్పెషల్లీ మనం ఉండాల్సింది ఆఫీసర్స్ గా ఎంపతి, మన ఎంప్లాయీస్ మీద ఎంపతి ఉంటే, ఆఫ్టర్ ఆల్ మనము ఈ పొజిషన్ లో ఉన్నామంటే బికాస్ ఆఫ్ దేవుడు ఇచ్చిన అదృష్టం. మనం చదువుకున్నాము, కానీ ఇదే చదువున్నా కూడా క్లరికల్ స్టాఫ్ లో ఉన్నారు, కండక్టర్స్ ఉన్నారు. సో మన ఎంప్లాయీస్ కి మనం గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. We have to learn it from retirement functions లో ప్రతిసారి అనేది రిటైర్మెంట్ అవుతున్న ఎంప్లాయీస్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన బెస్ట్ థింగ్స్ ఉంటాయి. ఆ బెస్ట్ థింగ్స్ లో సుధాకర్ నుంచి నేర్చుకోవాల్సింది బెస్ట్ క్వాలిటీ. ఎంప్లాయీస్ మీద చాలా గౌరవం ఉంటాడు, అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేస్తూ ఉంటాడు. సో ఎగ్జాంపుల్ ఈరోజు వచ్చే ఆప్యాయంగా వచ్చేసిన మీ అందరూ నెక్స్ట్ సుధాకర్ ఈ విధంగా కష్టపడి పనిచేసినానికి we had this dream సుధాకర్ గారి బెటర్ హాఫ్ తప్పగా మనం ఆర్టీసీలో తెలియదు కాదు. అందరూ ఎస్పెషల్లీ నా మిస్సెస్ సుధాకర్ మిస్సెస్ క్లోజ్ ఫ్రెండ్స్ ఎప్పుడు మాట్లాడుకుంటుంటారు. వీళ్ళు ఎప్పుడు ఇంటికి రారు, చాలా లేట్గా వస్తారు. మధ్య మధ్య మోస్ట్ ప్రాబ్లం లేడీ స్పెషల్స్ ఉంటాయి. యూ క్యాన్ ఆర్టీసీలో ఉన్న ప్రతి ఒక్క ఆఫీసర్ కానీ ప్రతి ఒక్క ఎంప్లాయీ కానీ కమిటెడ్గా పని చేస్తుంటారు. ఎస్పెషల్లీ మనం బెటర్ హాఫ్స్ మనకి సపోర్ట్ ఇవ్వబట్టే ఈ విధంగా పని చేయగలుగుతున్నాము. వాటి కూడా గుర్తించారు. బట్ అఫ్కోర్స్ లైట్ వీళ్ళు మాట్లాడుకుంటుంటారు కాబట్టి వారికి ఈ సందర్భంగా ఈ సభాముఖంగా వారికి కూడా అభినందిస్తున్నాను. ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి నేను కొద్దిగా ముందు వచ్చినట్టు ఐ వాంట్ టు డిస్కస్ ఎస్పెషల్లీ సుధాకర్ గారి నాకు అనుబంధం డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి క్లోజింగ్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. Namaskaram. This is one of the fewest occasions where I've seen a lot of crowd for the retirement. ఈ జిల్లా నుంచి I think one of those
ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ప్రోగ్రాం ముఖ్య అతిథి వివిధ కార్పొరేట్ సిఐటి సుధాకర్ గారికి, వచ్చేసినటువంటి మిగతాధికారులకి స్టాఫ్ అందరూ కూడా మరొకసారి శుభాభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ టుడే. యాక్చువల్ నాకు పొద్దున బాలసాబ్ అంటుండే వాళ్ళు ఏదో ఒకటే ఉంటారు. Spend a little time there and otherwise I was thinking that was so as you are seeing him, he is one of the most well-dressed persons. He is always a very well-dressed person and suiting to the occasion, whether it is Christmas celebrations or any other celebrations. In fact, the wondering why he is not from there. So today. See, I always say, remember what నాకన్నా తెలివితేటలు ఉన్నారు కొంతమంది. మంచి ఉద్యోగం రాలేకపోవచ్చు, మొత్తం సమానం ఉండకపోవచ్చు, లేదా మనకన్నా చాలా తక్కువ ఉద్యోగం ఉండవచ్చు. అలానే I always say this also. I'm sorry to say this. మనకన్నా తల్లి తక్కువ చాలా మంది దగ్గర కృష్ణుడు ఉండవచ్చు. That is possible. This is also possible. కాకపోతే ఇది ఎలా ఉన్నట్టే, because some of you know, 3 of my classmates in school and college. One is already retired, DM here. He joined as okay. Then another person has joined as a clerk and retired as a secretary. And third person continuing is a conductor. They are all classmates. So I got that and so అదే తెలుగుతో ఉన్నాడు, ఐఏఎస్ ఐఎఫ్ఎస్ సో పాసిబుల్. అయితే వచ్చేటువంటి ఉద్యోగాన్ని షుడ్ హావ్ ద ప్రైడ్ ఇన్ వాట్ యూర్ డూయింగ్. మాకు మసూరులో చెప్పాడు, యూ షుడ్ హావ్ ద సర్వీస్ ప్రైడ్. ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ హావ్ ప్రైడ్ ఫర్ యువర్ ఓన్ సర్వీస్, ఉద్యోగ సర్వీస్. సో సిమిలర్ మనంలో కూడా ప్రైడ్ ఉండాలి ఒకటి. నెంబర్ 2, ఇచ్చేటువంటి కర్తవ్యం బాధ్యతని చిత్తశుద్ధితో పనిచేసి సరిగ్గా నిర్వహించాలి. నేను ఇంకోటి చెప్తా ఉంటాను, డిపోకి వెళ్ళినప్పుడు కెమెరా స్టాప్స్ కూడా చెప్తా ఉంటాను. యూ హ్యావ్ నో ఆప్షన్ బట్ వర్క్, బికాజ్ యువర్ ఎండీ ఈజ్ ఆల్సో వర్కింగ్, యువర్ బాస్ ఈజ్ వర్కింగ్. యూ హ్యావ్ నో ఆప్షన్ బట్ వర్క్. యూ హ్యావ్ నో ఆప్షన్ బట్ వర్క్. అయితే ఇఫ్ యూ ఆర్ డూయింగ్ విత్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్, things become easy for you. That's what, unless you can see on Sudhakar's face. Sudhakar always says, so beautiful. I'm not seeing him getting irritated on any occasion. Irritation to the walk on this road and what I'm saying. So I always say that your job becomes easy when you're smiling. You have a smile on your face. మీరు చేయక తప్పదు. ఏడ్చుకుంటా పెట్టుకుంటా బాధపడతా చేసిన వల్ల ఉపయోగం లేదు. యూల్ స్మైల్ హెల్త్ అండ్ స్మైల్ అంటే అట్మాస్ఫియర్ చుట్టూ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ చేంజ్ చేయాలి. యూ వాంట్ కంట్రిబ్యూట్ గుడ్ టు ద పాజిటివ్ టు ద ఆర్గనైజేషన్, యూ హావ్ ఆల్సో హావ్ స్మైల్. యూ షుడ్ అవాయిడ్ అండ్ ఇట్స్ పర్హాప్స్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ having a smile on your face, and which can cause a lot of positive energy in the area where you're working. So I think about the growth. And then as you grow, what is important for you is you become more and more managerial. Get the things done. Make a good team. Make the team work for you. The team will deliver. I don't have to know how driver doesn't work, driver my option. Systematic person, my option. I am somebody to attend on the system. I don't have to look at the control system. I don't have to look at the vehicle. I don't have to look at something. Because my job is different. The
Similarly, every one of you have a different job. So you have some people who are there to actually do the legwork and do the work for you. So what's the change for the required? Under Imano, there was what is Santosham is. If you have a good team and you motivate the team, you inspire the team, and you see some of the writings, you can inspire with the right thoughts, that's what is important. So I got a good job, sir. Because he joined in 1963, was born in 63, and joined in 88, 87, 87, no, 88, initially 87 and 88 as officer trainee, as 88 was Hanover, as a Hanover, and he was born in 63, so he's got a lot of energy. In fact, I was apologized, I could not attend not as manager, I was supposed to come, but I had no commitment at Hyderabad, so I come that day. So I wish you all the very best. All the right things. I don't care what is సంతోషంగా అన్ని ఎలక్షన్లో ఉద్యోగం చేస్తున్న ఆర్టీసీలో ఎంత లీగ్ వచ్చినా ఎంత ఆఫ్ వచ్చినా కూడా మనకు ఉండేటువంటి ప్రెషర్ ఉంటుంది. Yesterday I was supposed to attend some important meeting in Delhi, Hyderabad. Then ఎందుకు అనిపించింది పొద్దున బయలుదేరడం లభ్య మరి బయలుదేరుతాం కానీ for some reason I thought let me reach in the night itself. ఏం పెద్ద మీకు ఏదో వచ్చేద్దాం ఎలా ఉంటుంది ఏంటంటే నైట్ వచ్చాం పొద్దున బస్ బర్నింగ్ బస్ అయిపోయింది బిగ్ ఇష్యూ అండ్ ఐ కమ్ లిటిల్ లేట్ perhaps I was going to be somewhere near అది కాపునప్పుడు ఎప్పుడో గోదావరి ఎప్పుడు I will be more tensed up on this. I was in school so it's always ఎంత వద్దన్నా ఎట్లా ఉన్నా కానీ you always have pressure. Work pressure manage చేసుకుని part. So I would actually compliment Sudhakar for having balanced his work. Perhaps a smile on his face, he was always able to balance it. And then my family told I wish him all the very best. Thank you. IT team, my friends, relatives, my wife and my daughter. I always believed in one thing, that is, life is a gift from God. And the ability to work and the opportunity to work is a blessing. Whatever may be your ability, you should always try to improve day by day. Not stay satisfied with what you have achieved today. Not remain complacent with what you have learned up to this point of time. The day goes by and you should be able to tell yourself that there is an increment in what you have learned. In whichever field, whether it is technology, or whether it is human relations, or whether it is a vision for the future, think ahead. And you should not be like a stone that is in a flowing stream of water without absorbing anything. You need to observe and then you need to adapt. And then you need to visualize what the picture was. I'm really fortunate to have a great God in my life. And then an understanding wife and a loving child. Apart from this, I am
also blessed with a great organization. While making the choice of a career, the choice of APSRTC was made by my father. I had 3 other openings in the government and in the business sector, but APSRTC was chosen for me because he knows me. This is the right organization for you. Though the position is much inferior to the other appointments you received. I obeyed him and I have no regrets. And I love this organization. And I love each one working for the organization because APSRTC is not just a business. It had proved that it was the lifeline of the state. Had it not been for the vision of our earlier leaders of nationalizing public transport, maybe this state especially would not have reached this level of progress. Equitable distribution of wealth of the state and the benefits of education and health care to every nook and corner of the state. APSRTC is great. And I'm happy to be a part of this organization until this point in time. And it was extended by 4 years. That was also an added bonus to me. I tell you a few things, with permission of the chair. Work, if you feel it is a burden, then you are missing the point. You know something to do and deliver. You had no opportunity to exercise that privilege. Slowly and steadily you will forget what you have done. You have great skills in teaching. If you keep on looking for a position in a university or college to act as a lecturer, and you will not get that opportunity. 1 year goes by, 2 years goes by. Slowly you will start losing what you have learned. The minute you have learned something, you start imparting. You start teaching somebody, whether for remuneration or for free. And that is what I used to tell my employees from the day one. If you are a driver, if you try to shirk your duty, and try to remain absent for 1 day, and then it becomes a habit. Slowly you will stop improving your driving skills. సమయాన్ని కేటాయించి విలువైన సందేశాన్ని ఇచ్చినటువంటి గౌరవ ఎంపీ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలానే ఈ ఫంక్షన్కి అతిథులుగా చేసినటువంటి అలానే ఉద్యోగ పరంలో సిఐటి సార్తో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నటువంటి గౌరవ ఎఫ్ఐఆర్ సిఓ గారు, ఈడీఏ గారు, ఈఓ గారు, అలానే ఈడీఏ గారు, మరియు ఇతర హెచ్ఓడి అధికారులు, ఇతర అధికారులందరికీ ధన్యవాదాలు. మరియు ఈ కార్యక్రమ ముఖ్య నిర్వాహకులైనటువంటి డిసిఐటి సార్, డిసిఎంఐటి సార్ గారికి ధన్యవాదాలు. అలానే ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరించినటువంటి పోటీ సిబ్బందికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చేసి జయప్రదం చేసినటువంటి అన్ని జిల్లాల ఆర్సీసీ
తర్వాత ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయటకు ముఖ్య భూమిని పోషించినటువంటి హెడ్ ఆఫీస్ ఐటీ సిబ్బంది వారికి ధన్యవాదాలు. అలాగే దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి స్టేక్ హోల్డర్స్ అడ్వైస్ సిబ్బంది యూనిక్స్ సిబ్బంది వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహణకు కారణమైనటువంటి సిఐటి సార్ గారికి మరియు వారి అమ్మవారిని గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తుందని తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎలా బుక్కుతున్నాడో చూడండి. Gracias.